మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాస్ గారి జీవితంలో ఒక వింత సంఘటన జరిగిందండి. పూర్తిగా వింటేనే మీకు అసలు నిజం అనేది తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. రాజాసాబ్ మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమా చరిత్రలో హైయెస్ట్ బడ్జెట్ అండి. 500 కోట్లు అండి. ఇప్పటి వరకు ఇంత బడ్జెట్తో ఏ సినిమా కూడా రాలేదు. రెండో విషయం, ఆంధ్ర తెలంగాణలో అందరికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ప్రభాస్ గారండి. పాన్ ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ మూవీ కలెక్షన్ కూడా ప్రభాస్ గారి పేరు మీదే ఉంది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రభాస్ గారు రిలీజ్ అయిన ప్రతిసారి కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ అండి, ఏకంగా న్యూస్ ఛానల్సే పనిగట్టుకొని ఫ్లాప్ టాక్ అనేది తీసుకొస్తున్నారండి. రీసెంట్గా మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఫ్లాప్ టాక్ వచ్చేలాగా మాట్లాడుతున్నారంటే చూడండి. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకి నచ్చిన హీరో అయితే అది ఫ్లాప్ అయినా కానీ హిట్ టాక్తో క్యాంపెయిన్లు చేస్తూ ఉంటారు. మరొకరు కామెంట్ పెట్టారు, వాళ్ళ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి హీరోలు కానీ ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే అది అట్టర్ ఫ్లాప్ అయినా కానీ అది భయంకరంగా హిట్ అని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్ పార్టీ సపోర్ట్ అనేది ప్రభాస్ గారికి లేదండి. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది దాన్ని నాశనం చేయడానికి కూడా కొంతమంది యూట్యూబర్స్ పనిగట్టుకొని ఫ్లాప్ టాక్ ప్రతి మూవీకి, మీకు తెలుసా బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడాను ఫ్లాప్ టాక్ తీసుకొచ్చారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు అండి? బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు కూడాను కావాల్సి ఫ్లాప్ టాక్. తీరా చూస్తే మన ఇండియాలోనే హైయెస్ట్ మూవీ కలెక్షన్ అండి అది. సో దీన్ని బట్టి చూస్తే అందరికంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది కూడా ప్రభాస్ గారికే కదా. ఒక తెలుగు హీరో ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అండి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పనిగట్టుకొని కొంతమంది కావాల్సి సినిమా పైన ఫ్లాప్ టాక్ అయితే తీసుకొస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద యూట్యూబర్స్, న్యూస్ మీడియా ఛానల్స్, మరి ముఖ్యంగా ఎంత ఆశ్చర్యం చూడండి, న్యూస్ మీడియా ఛానల్స్ కూడాను అట్లా చేస్తుంటే